ఓరుగల్లులోని చారిత్రక ఆలయంలో పూల పండుగ షురూ అయింది. మరో మంత్రి సీతక్క ఏమంటున్నారో మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేయి స్తంభాల గుడి వేదికగా నిర్వహించారు. మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. వారితో మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎలా నిర్వహిస్తున్నారు? ఓరుగల్లు గడ్డ మీద, మన పోరాటాల గడ్డ మీద, కాకతీయుల రాణి రుద్రమాదేవి వేలిన గడ్డ మీద ఈరోజు ఆడపడుచులతోటి అధికారికంగా ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవడం జరిగింది. చాలా సంతోషం. బతుకమ్మ పుట్టిందే తెలంగాణ గడ్డ, ఓరుగల్లు గడ్డ. కాబట్టి ఆ విశిష్టతను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అసలు ఇలానే ఆడాలి, ఇలానే ఉండాలి. ఇంకా సహజమైన పువ్వులు రావాలి. ఇప్పుడు బంతి పూలే కనబడుతున్నాయి. ఆ పూలల్లో కట్ల పూలు కనబడతలేవు, గుమ్మడి పూలు కనబడతలేవు, గునుగు పువ్వు కనబడతలేదు, తంగేడు పువ్వు లేదు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులు. వాటి ద్వారా బతుకమ్మను ఆడి తద్వారా చెరువులలో వేస్తే చెరువులు కూడా శుద్ధి అవుతాయి, చెరువమ్మలు కూడా సంతోషపడతాయి. తద్వారా మనకు మంచినీళ్ళు ఇస్తాయి. పాడి పంటలకు ఇంకా ఎక్కువ సజీవంగా చెరువులు బతుకుంటాయి. ఆడపడుచులు అంటేనే శ్రమజీవులు, నిత్యం శ్రమతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు ఈ పండుగ వస్తే మాత్రం ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుతుంటారు. మీరు కూడా మంత్రి ఎంతో బిజీగా ఉన్న ఆడి పాడారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇది మా పండుగ, ఆడవాళ్ళ పండుగ, ఆడబిడ్డల పండుగ, ఆడబిడ్డల కష్టాలు కలబోసుకునే పండుగ. మరి పువ్వు అంటే ఆడపిల్లలు కూడా ఇష్టపడుతుంటారు. పువ్వులను పూజించుకునే పండుగ, పువ్వులను గౌరవించుకునే పండుగ, గౌరమ్మను కొలుసుకునే పండుగ. కాబట్టి చాలా చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రకృతితో ముడిపడిన పండుగకు ఎలా ఆడుకోవాలని మహిళలకు సూచన? ప్లాస్టిక్ వద్దు, సహజ సిద్ధమైనటువంటి ఇంటి పెరళ్ళల్లో ఉండేటువంటి పువ్వులతోటి మనం చేద్దాం. మనము గుమ్మడి చెట్టు పెట్టుకున్నాం అనుకో, కాయ ఉపయోగపడుతుంది. గుమ్మడి పువ్వు కూడా మనం గౌరమ్మను పెట్టుకుంటాం, గుమ్మడి పువ్వును వాడతాం. తంగేడు పువ్వులో ఔషధ గుణం ఉంది, అది అడవిలో దొరుకుతుంది. ఇలాంటి పువ్వుల ద్వారా ఔషధ గుణాలు ఉంటాయి, ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది ప్రాణాంతకము. మనం ఏదో ఆడాలి కాబట్టి ఆడొద్దు. మన ఇళ్ళల్లో, మన చెరువు గట్ల కాడ ఈ సహజ సిద్ధమైనటువంటి పువ్వులను పెంచుకుందాం. అలాంటి పువ్వులతో బతుకమ్మను నిర్వహించుకుందాం. అది మనం చూస్తున్నాం. పర్యావరణానికి ప్రతీకగా నిలిచేటువంటి బతుకమ్మ పండుగను సంస్కృతిబద్ధంగా ఆడి పాడుదాము. అందరం కూడా పర్యావరణ హితంగా ఉందాము. ప్లాస్టిక్ తో కాకుండా పర్యావరణ పూలతో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుందామని చెప్పేసి మంత్రి సీతక్క తెలుపుతున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐన్యూస్, వరంగల్.